నమస్కారం. నా రీసెంట్ వీడియో రాత్రి పూట పడుకునే ముందు వాటర్ త్రాగాలా వద్దా లేక అర్ధరాత్రి లేస్తే అదే పనిగా వాటర్ త్రాగాలా వద్దా అనే వీడియోకి అపారమైన స్పందన వచ్చింది. దాదాపుగా 5 లక్షల మంది ఈ వీడియోని చూశారు. ఎన్నో కమెంట్స్ వచ్చాయి. మీ యొక్క ప్రేమకు, మీ యొక్క లవ్ అండ్ ఎఫెక్షన్కి ఎంతో థ్యాంక్స్ అండి. చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతని. మరి ఈ వీడియోలో ఈరోజు నేను మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్స్ ఇస్తున్నాను. మీ క్వశ్చన్ ఏంటో నాకు తెలియదు, పర్టికులర్ క్వశ్చన్ ఏముందో నాకు తెలియదు, కానీ అన్ని క్వశ్చన్స్ని నేను టాపిక్స్ కింద డివైడ్ చేసి అన్ని క్వశ్చన్స్కి, మ్యాక్సిమం క్వశ్చన్స్కి నేను ఈ వీడియోలో ఆన్సర్లు ఇవ్వబోతున్నాను. ఇందులో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఉదాహరణకి రాత్రి లేస్తే బాగా దాహం వేసే వాటర్ తాగాలా వద్దా, లేకపోతే నాకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి, మేము వాటర్ తాగాలా వద్దా, మేము ప్రెగ్నెంట్ లేడీస్ వాటర్ తాగాలా వద్దా, చిన్నపిల్లలు రాత్రి లేపి వాటర్ ఇవ్వాలా వద్దా, మేము హార్ట్ పేషెంట్స్ని, మాకు స్టెంట్లు వేశారు, మేము వాటర్ తాగాలా వద్దా. అదేవిధంగా వన్ ఆఫ్ ద పాపులర్ క్వశ్చన్ వచ్చేసి రాత్రి పడుకునే ముందు వాటర్ తాగి పడుకుంటే హార్ట్ అటాక్స్ రావు, ఎందుకంటే రక్తం చిక్కబడదు, అంతా థిక్గా ఉండదు, కొంచెం ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది, సో హార్ట్ అటాక్స్ రావు. సో ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్. సో వాటన్నింటిని డిఫరెంట్ థీమ్స్ కింద బ్రేక్ డౌన్ చేసి నేను ఇండివిజువల్ క్వశ్చన్కి నేను ఆన్సర్లు ఈ వీడియోలో చెప్తున్నాను. తప్పక వీడియో ఫుల్గా చూడండి. అండ్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే అందులో కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో మరి ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దామా? మొదటి ప్రశ్న. ఈ ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నకి సరౌండింగ్గా రకరకాలుగా కొంచెం డిఫరెంట్గా అడిగారు, కానీ క్వశ్చన్ థీమ్ ఏంటంటే, రాత్రిపూట మేము లేసాక మాకు దాహం వేస్తే లేకపోతే గొంతు ఎండుకపోతే బాగా డ్రైగా ఉంటే నీరు త్రాగాలా వద్దా అనేది క్వశ్చన్. మరి క్వశ్చన్ అడిగిన వాళ్ళు సుజాత గారు, నీరజ కుమారి గారు, ఇంకొంతమంది ఉన్నారు. మీ అందరి పేర్లు చెప్పలేకపోతే నన్ను క్షమించండి. అందరి నాకు పేర్లు నేను అన్ని కమెంట్స్ చూసి రాసుకోలేకపోయాను. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీకు ఒకవేళ రాత్రి మేల్కువ వస్తే, దాహం అనిపిస్తే 1 or 2 సిప్స్, 1 or 2 గుక్కలు నీళ్ళు తాగండి. అందులో ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్పేదల్లా ఏంటంటే, ఎక్కువ వాటర్ తాగకండి. పొట్ట నిండేలాగా ఎక్కువ 1 glass, 2 glass, 3 glasses ఆర్ హాఫ్ a bottle ఆఫ్ వాటర్ కానీ, అర్ధ లీటర్ కానీ, కొంతమంది లీటర్ వాటర్ కానీ రాత్రి తాగే అలవాటు ఉంటుంది. అలాంటిది మానుకోండి. 1 or 2 సిప్స్ కొంచెం నోరు వెట్ చేసుకోవడానికి, దప్పిక దాహం తీర్చుకోవడానికి వాటర్ మీరు తాగొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు తాగే వాటర్ ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ రాత్రి నిద్రలో నుంచి లేపకూడదు. అంత వాటర్ మాత్రం త్రాగకండి. క్వశ్చన్ నెంబర్ 2. కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉన్నవాళ్ళు, కిడ్నీ పేషెంట్స్ రాత్రి పడుకునే ముందు కానీ లేకపోతే మధ్యరాత్రి లేసి కానీ వాటర్ త్రాగాలా వద్దా? మరి ఈ క్వశ్చన్ అడుగుతున్న వాళ్ళు మట్టపాటి రెడ్డి గారు, తర్వాత మౌలి శివం గారు, ఇంకొంతమంది ఇదే క్వశ్చన్ అడిగారు. మరి దీనికి సమాధానం ఏంటంటే, మీకు ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఉంటే మీరు డే టైం, పగటి పూట మంచిగా ఫుల్గా వాటర్ తాగాలి. నార్మల్గా మగవారైతే నేను ఇంకొక వీడియో చేశాను, ఆ వీడియో ఈ లింక్ ఇక్కడ పెడతాను. ఒక మనిషి ఎన్ని వాటర్ తాగాలి అనే వీడియో చేశాను, ఈ వీడియో లింక్ ఇక్కడ పెడతాను, అది చూడండి. అండ్ రాత్రి పడుకునే ముందు త్రాగాలా లేకపోతే మధ్యరాత్రి అదే పనిగా లేచి వాటర్ తాగాలా అంటే సింపుల్ ఆన్సర్, అవసరం లేదు. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు వాటర్ త్రాగాలా వద్దా అనే క్వశ్చన్ కాదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, నా ప్రీవియస్ వీడియో కానీ ఈ వీడియో కానీ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు పడుకున్నాక మీ నిద్ర అనేది డిస్టర్బ్ కాకూడదు. డిస్టర్బెన్స్ లేని స్లీప్ మీకు అవసరము. రిలాక్సింగ్, రిఫ్రెషింగ్ స్లీప్ అనేది కావాలి. ఆ స్లీప్ని చెడగొట్టేది ఏదైతే ఉంటుందో, ఈ వాటర్ తాగడం అనేది, మధ్యరాత్రి లేవడం అనేది, వాష్రూమ్కి వెళ్ళడం మళ్ళీ తాగడం అనేది, ఇలాంటివి ఏమన్నా ఉంటే ఆ అలవాట్లు మానుకోండి. ఉదయం లేవగానే మళ్ళీ మీరు కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు కానీ మీరు మళ్ళీ వాటర్ త్రాగాలి. మరి ఉదయం లేవగానే వాటర్ త్రాగాలి అంటే దానిపైన ఇంకొక వీడియో చేశాను, ఆ లింక్ కూడా ఇక్కడ పెడుతున్నాను. మీరు ఒకవేళ అది చూసుండకపోతే ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మరి రాత్రి మనం భోంచేస్తాము, మరి వాటర్ తాగకపోతే ఆ ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుంది, వాటర్ తాగాలి కదా అని కొంతమంది క్వశ్చన్లు అడిగారు. పూతలయ్య గారు, ఇంకొంతమంది ఇదే క్వశ్చన్ని అడిగారు. మరి దీనికి సింపుల్గా మీకు సమాధానం చెప్పాలంటే, మీరు రాత్రి ఫుడ్ తింటున్నప్పుడు, మీరు 7:30కి తింటారో, 8కి తింటారో, 9కే తింటారో, ఎప్పుడు తింటారో, మీరు రాత్రి మీ ఆహారం తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆహారంతో కొన్ని నీళ్ళు అయితే తాగుతారు. జనరల్గా నేను చెప్పేది ఏంటంటే, ఆహారం తినే 1 గంట ముందు వాటర్ తాగకండి. ఆహారం తినే టైంలో కొన్ని వాటర్ తాగండి. 1 గ్లాసో, 1.5 గ్లాసో, 2 గ్లాసెస్ వరకు అలా వాటర్ తాగండి. దాని తర్వాత మీరు
రాత్రి చక్కగా వాటర్ తాగకుండా మీరు చక్కగా పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఈ వాటర్ అనేది మీరు డే టైం పగటిపూట తాగినంత వాటర్ మన బాడీలోనే తిరుగుతూ ఉంది. మీరు ఎనఫ్ హైడ్రేటెడ్గా ఉంటే మీరు తిన్న ఆహారం, రాత్రిపూట తిన్న ఆహారం ఏదైతుందో అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఆ డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ కానీ జ్యూసెస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాపీగా నార్మల్గా సెక్రీట్ అవుతాయి. డైజెషన్ ప్రాసెస్ అనేది నార్మల్గా జరిగిపోతుంది. దానికోసం మీరు అదే పనిగా ఎక్స్ట్రా వాటర్ రాత్రి తాగాల్సిన పని లేదు. డే టైంలో మాత్రం ఖచ్చితంగా మీరు మంచిగా నీరు త్రాగాలి, మంచిగా వాటర్ తీసుకోవాలి. మరి నెక్స్ట్ క్వశ్చన్, డయాబెటీస్. ఇది ఒక కామన్ ప్రాబ్లం. డయాబెటీస్ ఉన్నవారు రాత్రిపూట వాటర్ త్రాగాలా వద్దా? ఒకరిద్దరు ఏమడిగారంటే క్వశ్చన్, మా డాక్టర్లు మాకు చెప్పారండి, మీ బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ త్రాగండి, రాత్రి వాటర్ త్రాగండి, త్రాగితే ఆ షుగర్ అంతా బ్లడ్లో ఉండే బదులు యూరిన్లో వెళ్ళిపోతుంది, సో బెటర్గా ఉంటుంది అని చెప్పారు. మరి ఏ డాక్టర్ ఇలా చెప్పారో, అలా ఎందుకు చెప్పారో నాకు తెలియదు. కాకపోతే ఈ క్వశ్చన్ అడుగుతున్న వారు ప్రసాదరావు గారు, రఘువీర్ గారు, మల్లారెడ్డి గారు, ఇంకొంతమంది థీమ్ మీద క్వశ్చన్స్ అడిగారు. డయాబెటీస్తోని కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం అనేది నెంబర్ 1 రీజన్ ఇన్ ద వరల్డ్. దేనికి? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి. ప్రపంచంలోనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అయ్యే నెంబర్ 1 కారణం. దేనికయ్యా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి ప్రపంచం మొత్తంలో? మ్యాక్సిమం కారణం ఏంటి అంటే, రీజన్ ఏంటంటే డయాబెటీస్తో కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం. మరి డయాబెటీస్తో కిడ్నీస్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి అంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ఎక్కువ షుగర్ ఏదైతే ఉంటుందో అది కిడ్నీస్లో నుంచి కాన్స్టెంట్గా కొన్ని సంవత్సరాల తరబడి ఆ కిడ్నీస్లో నుంచి షుగర్ పోతూ ఉంటే ఆ షుగర్ని బ్లడ్లో కానీ యూరిన్లో కానీ ఎక్కువ షుగర్ ఉంటే అది పాయిజన్. సో ఆ పాయిజన్ని కిడ్నీస్ ఫిల్టర్ చేసి అవి డ్యామేజ్ అయిపోతాయి. షుగర్ ఎంత ఎక్కువ కిడ్నీస్లో నుంచి పోతుంది అంటే కిడ్నీస్ అంత తొందరగా డ్యామేజ్ కావడానికి ఆస్కారం ఉంది. మరి అలా అని చెప్పేసి మాకు బ్లడ్లో షుగర్ ఎక్కువ ఉంది, అది యూరిన్లో వెళ్ళిపోవాలి, మేము అదే పనికి ఎక్కువ వాటర్ తాగాలి, ఆ ఉన్న షుగర్ని అంతా మేము యూరిన్లో పంపించేస్తాము అంటే ఇండైరెక్ట్గా మీరు మీ కిడ్నీస్ని డ్యామేజ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ నేను సింపుల్గా మీకు చెప్పేది ఏంటంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ కంట్రోల్ చేసుకోండి. మీరు అదే పనిగా పడుకునే ముందు కానీ మధ్యరాత్రి లేసి కానీ వాటర్ త్రాగాల్సిన పని లేదు. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా షుగర్ని యూరిన్లో పంపించాలనే అపోహకి మీరు లోన్ కాకండి, అది అవసరం లేదు. సో డే టైం మంచిగా హైడ్రేటెడ్గా ఉండండి, రాత్రి తాగాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ప్రసాద్ గారు, గణేష్ గారు, ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, మేము షిఫ్ట్ ప్యాటర్న్లో పనిచేస్తామండి, రాత్రిపూట పనిచేస్తాము, పగటిపూట డే టైంలో పడుకుంటాము, మరి మా పరిస్థితి ఏంటి? మేము ఎలా, మాకు పగటిపూట లైట్ ఉంటుంది కాబట్టి మేలుకు ఎలా వస్తుంది, మరి లేచి మేము వాటర్ తాగాలా వద్దా అనేది క్వశ్చన్. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే సేమ్ రూల్ అప్లై అయ్యండి. వెదర్ మీరు డే టైంలో పనిచేసి రాత్రి పడుకుంటారా, రాత్రి పనిచేసి డే టైంలో పడుకుంటారా, మీ వర్క్ పరంగా దాన్ని మీ బాడీ క్రమేణా మెల్లిగా అడ్జస్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు రాత్రి అంతా పనిచేస్తే రాత్రి అంతా మీరు మంచిగా వాటర్ త్రాగాలి. పడుకున్నంతసేపు మంచిగా పడుకోండి, స్లీప్ డిస్టర్బ్ కాకుండా చూసుకోండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, దివ్య గారు, ఇంకొకరిద్దరు అడిగారు, ప్రెగ్నెన్సీలో మరి లేడీస్, ప్రెగ్నెంట్ ఉన్నవారు మధ్యరాత్రి లేచి పడుకునే ముందు కానీ వాటర్ త్రాగాలా వద్దా అనేది క్వశ్చన్. చూడండి, ప్రెగ్నెన్సీ అనేది ఒక స్పెషల్ కండిషన్. మీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వాటర్ మీరు చక్కగా మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే పొట్టలో మనకు బేబీ చుట్టుముట్టు అంతా మ్యాక్సిమం అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏదైతే అంటామో అదంతా మ్యాక్సిమం వాటరే. సో అది వాటర్, నీరు తక్కువ ఉంది అని అంటూ ఉంటారు జనరల్గా. కంప్లైంట్ నీరు ఎక్కువ ఉందని తక్కువ కంప్లైంట్స్ ఉంటాయి, ఎప్పుడు నీరు తక్కువ ఉందనే కంప్లైంట్ ఉంటుంది మన ప్రెగ్నెన్సీలో. సో మీరు డే టైంలో మేల్కొని ఉన్నంతసేపు చక్కగా మంచిగా వాటర్ త్రాగండి, ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి. రాత్రి వాటర్ త్రాగడానికి మీ స్లీప్ని డిస్టర్బ్ చేసుకోకండి, అవసరం లేదు. ఏ గైనకాలజిస్ట్ కూడా నాకు తెలిసి మీరు అదే పనిగా రాత్రి లేచి నీళ్లు త్రాగి మళ్ళీ పడుకోండి అని చెప్పరు. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకే కాదు, మీ పొట్టలో పెరుగుతున్న, మీ కడుపులో పెరుగుతున్న బేబీకి కూడా మీ స్లీప్ అనేది చాలా అవసరం. సో స్లీప్ డిస్టర్బెన్స్ అయ్యే పనులు చేయకండి, డే టైంలో మంచిగా తాగండి. ఒకవేళ రాత్రి మేలుకు వస్తే 1 or 2 sips కొన్ని వాటర్ తాగండి, అందులో ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, మరి రిషి కందుకూరి గారు ఈ క్వశ్చన్ అడిగారు, చిన్నపిల్లల పరిస్థితి ఏంటండి, వాళ్ళకి రాత్రి పడుకునే ముందు వాటర్ ఇవ్వాలా, లేకపోతే మధ్యరాత్రి ఎప్పుడైనా లేపి వాళ్ళకి వాటర్ ఇవ్వాలా అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అయితే పెద్దవారికన్నా చిన్నపిల్లలకి స్లీప్ అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి. సో స్లీప్లో బాడీ రిపేర్ అవుతుంది, బాడీ గ్రోత్, పెరుగుదల అవుతుంది.
చిన్నపిల్లలకి పెరుగుదల ఎక్కువ ఉంటుంది, పెద్దవాళ్ళకు ఓన్లీ రిపేర్ అవుతుంది, కానీ చిన్నపిల్లలకు రిపేర్ అవుతుంది, గ్రోత్ కూడా అవుతుంది. మరి అలాంటి స్లీప్ని మనం వాటర్ కోసం డిస్టర్బ్ చేయాలా? చేయకూడదు. సో పిల్లలకు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాత్రి లేపి వాటర్ ఇవ్వకండి. వాళ్ళకి మరీ దాహమే వాళ్ళు పిల్లలు లేస్తే అప్పుడు ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు, కానీ అదొక హ్యాబిట్లా మాత్రం చేయకండి. క్వశ్చన్ నెంబర్ 8 ఇంకొందరు అడిగారు, రాత్రి వాటర్ తాగకపోతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది కదండి, మరి ఎలా అని అడిగారు. మరి ఇది ఒక కామన్ సమస్య కూడా కావచ్చు నాకు తెలిసి. మీ కాన్స్టిపేషన్ అనేది మీరు రాత్రి వాటర్ తాగారా లేదా దానిపై డిపెండ్ కాదండి. మీ కాన్స్టిపేషన్ అనేది మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు, ప్లస్ మీ డే టైంలో హైడ్రేషన్ ఎంత ఉంది, ఎన్ని వాటర్ తాగుతున్నారు డే టైంలో, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారా, ఇలాంటి చాలా వేరే ఆస్పెక్ట్స్ కాన్స్టిపేషన్కి ఇంపార్టెంట్. రాత్రి పడుకునే ముందు వాటర్ తాగడము, లేకపోతే మధ్యరాత్రి లేచి వాటర్ తాగడము, లేకపోతే నాకు కాన్స్టిపేషన్ వస్తుంది లేకపోతే ప్రాబ్లం అవుతుంది అనేది చాలా తక్కువ మందికి ఈ ప్రాబ్లం ఉంటుంది. అండ్ మీరు డే టైంలో వాటర్ ఎక్కువగా తాగండి, హై ఫైబర్ ఫుడ్ తినండి, దాంతో మీ కాన్స్టిపేషన్ ఇష్యూ అనేది సెట్ అవుతుంది. కాన్స్టిపేషన్ వస్తుంది కదా అని భయంతో మీరు రాత్రి పడుకునే ముందు కానీ మధ్యరాత్రి లేచి కానీ అదే పనిగా వాటర్ తాగాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చాలా పాపులర్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 9. ఇదేంటంటే రాత్రి పడుకునే ముందు కానీ లేకపోతే మధ్యరాత్రి కానీ లేచి వాటర్ తాగితే రక్తం చిక్కబడదు, దీంతో రక్త ప్రసరణ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, తద్వారా ఉదయమే హార్ట్ అటాక్స్ హార్ట్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ అనేది తగ్గిపోతుంది. మరి దీనికి మీరేమంటారు అని క్వశ్చన్లు అడిగారు. మరి ఈ టాపిక్ మీద క్వశ్చన్లు అడిగిన వారు కృష్ణ గారు, జగదీష్ గారు, రవి గారు, రామ్మోహన్ రావు గారు. కానీ చెప్పాలంటే ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎందుకు అంటే ఇప్పుడు రక్త ప్రసరణ సరిగా ఉండాలి, హార్ట్ స్ట్రోక్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ రావద్దు అంటే మనకి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే ఎవరికో దెబ్బ తాకింది, ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, చేతికి దెబ్బ తాకుతుంది, ఇక్కడ ఒక పెద్ద దెబ్బ తాకుతుంది, వూండ్ అయింది, స్కిన్ అంతా కట్ అయిపోయింది, రక్తం బ్లీడ్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కొంచెం ఓర్చుకుపోయింది, కొంచెం సూపర్ఫిషియల్గా దెబ్బ తాకింది. ఇప్పుడు డాక్టర్లు కానీ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ దెబ్బకు ట్రీట్మెంట్ ఫస్ట్ ఇస్తారా, ఈ దెబ్బకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారా? ఈ దెబ్బకే, అవునా? సో దీనికే మనం ఫస్ట్ ఎయిడ్ ఇస్తాము, బ్యాండేజ్ చేస్తాము, సూచరింగ్ అవసరమైతే కుట్లు సూచరింగ్ చేస్తాము, రక్తం బ్లీడింగ్ కాకుండా ఆపుతాము, ఇవన్నీ చర్యలు తీసుకుంటాం. దీనికి అవసరమైతే కొంచెం టింక్చర్ పెట్టేసి అలా కాటన్ పెట్టి క్లీన్ చేస్తాం, అవునా? మరి అదేవిధంగా హార్ట్ అటాక్ రావడానికి, గుండెపోటు రావడానికి పెద్ద దెబ్బలు ఏంటంటే షుగర్, హై బ్లడ్ ప్రెషర్, బరువు ఎక్కువ ఉండడం, మంచి ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్, స్ట్రెస్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ, కొలెస్ట్రాల్ బాగా ఉండడం, ఇవన్నీ పెద్ద దెబ్బలు. ఇన్నున్నాయి పెద్ద దెబ్బలు. రాత్రిపూట వాటర్ తాగితే ఉదయం హార్ట్ అటాక్ రాదు అనేది, తాగాలి లేకపోతే బ్లడ్ చిక్కబడుతుంది అనేది చిన్న దెబ్బ. మరి మనం పెద్ద దెబ్బలని మీద ఫోకస్ చేస్తామా, చిన్న దెబ్బ మీద ఫోకస్ చేస్తామా? సో ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే రాత్రిపూట వాటర్ తాగి పడుకుంటే బ్లడ్ పలచబడుతుంది, హార్ట్ అటాక్స్ రావు అనే దానికి ఎటువంటి ఎవిడెన్స్, మెడికల్ పరంగా ఎటువంటి ఎవిడెన్స్ అనేది లేదు. అది కేవలం ఊహ మాత్రమే, దాని మీద ఎటువంటి రీసెర్చ్ లేదు, ఎవిడెన్సు లేదు, ఏ స్టడీస్ జరగలేదు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు రాత్రి పడుకునే ముందు వాటర్ తాగి మధ్యరాత్రి అదే పనిగా లేచి వాటర్ తాగితే ఏమవుతుంది? మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, అవునా? మీ స్లీప్ డిస్టర్బ్ అవుతే ఏమవుతుంది? మీ స్ట్రెస్ హార్మోన్ ఏదైతుందో, కార్టిజాల్ అనేది ఏదైతుందో అది పైకి వెళ్తుంది. కార్టిజాల్ లెవెల్స్ పైకి వెళ్తే ఏమవుతాయి? మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ పైకి వెళ్తాయి, బ్లడ్ ప్రెషర్ వాల్యూ పైకి వెళ్తుంది. అండ్ క్రమేణా రెగ్యులర్గా చేస్తుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. సో దీంతో ఎన్నో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ సింపుల్గా మీకు చెప్పాలంటే మీకు ఏదో హార్ట్ అటాక్స్ వస్తాయనేసి భయపడి రాత్రి మీ స్లీప్ని డిస్టర్బ్ చేసుకోకండి. వాటర్ తాగడం కోసం చక్కగా పడుకోండి, రిలాక్సింగ్ స్లీప్ మీ బాడీకి ఇవ్వండి. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను, రిలాక్సింగ్ రిఫ్రెషింగ్ స్లీప్ ఈజ్ గుడ్ మెడిసిన్. గుడ్ స్లీప్ ఈజ్ గుడ్ మెడిసిన్. అది ఫ్రీగా వస్తుంది, ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి మీ బాడీకి. సో ఆ స్లీప్ని ఈ వాటర్ తాగి వాష్రూమ్కి యూరిన్ పోవాల్సిన పరిస్థితి తెచ్చుకొని మీ నిద్రని ఖరాబ్ చేసుకోకండి. అది సింపుల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10 ఏంటంటే ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే, నేను నా ఒరిజినల్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, ఇది ఎస్పెషలీ ప్రాస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వర్తిస్తుంది.
ఎందుకు అంటే మీకు ప్రాస్టేట్ ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ మీకు రాత్రి కూడా లేవాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే వాష్రూమ్ పోవాలి కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో మీరు వాటర్ ఎక్కువ తాగితే ఇంకా ఎక్కువసార్లు లేస్తారు, ఇంకా ఇబ్బంది అవుతుంది. సో మీరు రాత్రి 2 సార్లు 3 సార్లు యూరిన్ పోయినా ప్రాస్టేట్ ప్రాబ్లంతో అయ్యో నేను డీహైడ్రేట్ అయిపోతున్నాను, వాటర్ని బాడీలోంచి వెళ్ళిపోయాయి, నేను ఎక్కువ వాటర్ తాగాలి అనే ఫీలింగ్లో ఉండకండి. చక్కగా పడుకోండి, రాత్రి వాటర్ తాగకండి, ఉదయం లేసాక వాటర్ తాగండి, డే అంతా మంచిగా వాటర్ తాగండి. అండ్ పడుకునే ఒక 2 అవర్స్ ముందు నుంచి ఇంకా వాటర్ తాగడం మానేయండి. ఉదాహరణకు మీరు 10 o'clock పడుకుంటారనుకోండి, 8 తర్వాత వాటర్ తాగండి. ఒకవేళ డిన్నర్ తింటే డిన్నర్ అప్పుడు కొన్ని తాగండి, ఓకే, బట్ దాని తర్వాత ఇంకా వాటర్ తాగండి. సో మీ స్లీప్ని చక్కగా కాపాడుకోండి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ నేను ఆన్సర్ ఇచ్చాను. మరి కొన్ని క్వశ్చన్స్కి బహుశా నేను ఇచ్చుండకపోవచ్చు. నాకు ఏదైతే ఎక్కువ మంది క్వశ్చన్స్ అడిగారో, ఏదైతే వెరీ ఇంపార్టెంట్ అనిపించిందో ఆ టాపిక్ల మీదే నేను ఈరోజు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చేశాను. మరి మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో పెట్టండి. అండ్ మీకు తెలిసిన వారికి ఈ వాటర్ పైన అపోహ ఎవరికైతే ఉందో, రాత్రి తాగాలి ఖచ్చితంగా అనే అపోహ ఎవరికైతే ఉందో, రాత్రి లేచి వాటర్ తాగే అలవాటు ఉందో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా పంపించండి. మరి ఇంకొక చక్కని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ డాక్టర్ చక్రి.